బడ్జెట్ 2025 హైలైట్స్ ఏమిటి? బడ్జెట్. సో నిర్మలా సీతారామన్ మేడం గారు బడ్జెట్ని ఈరోజు ప్రవేశపెట్టారు. సో నిన్న పిఎం మోడీ గారు చెప్పినట్లు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే మన గ్రోత్ మీద ఫోకస్ చేశారు, మన కంట్రీ గ్రోత్ మీద. కాబట్టి దేశం అంటే మట్టి కాదోయ్, సో దేశం అంటే మనుషులోయ్ అని బడ్జెట్ ప్రసంగం స్టార్ట్ అయింది. బడ్జెట్ 2025 హైలైట్స్ ఏంటో చూద్దాం. అలాగే నో ఇన్కమ్ ట్యాక్స్ టిల్ 12 lakhs. 12 lakhs శాలరీడ్ ఎంప్లాయీ, 12 lakhs కాదు 12.75 lakhs ఉన్నా కూడా మీకు ఏంటంటే నో ఇన్కమ్ ట్యాక్స్ అనమాట. అది ఎలాగా అనేది చూద్దాం. సో 13 lakhs ఉంటే ఎంత పే చేయాలనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నిజంగా ఇది గిఫ్ట్ టు మిడిల్ క్లాస్ అని చెప్పచ్చు. సో ఖచ్చితంగా ఇప్పుడు ఏంటంటే మిడిల్ క్లాస్ పీపుల్ హాయిగా ఏంటంటే చాలా వాటి మీద స్పెండ్ చేస్తారు. కాబట్టి ఏ స్టాక్స్ పెరుగుతాయి. అలాగే ఈ 12 lakhs ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇవ్వటం అనేది 12 lakhs మీద కొన్ని సెక్టార్స్కి స్టాక్ మార్కెట్లో ఎఫెక్ట్ పడుతుంది. సో అదేంటో చూద్దాం. సో క్యాపెక్స్ ఎలా ఉండబోతుంది, ఫిజికల్ డెఫిసిట్ ఎలా ఉండబోతుంది, జీడిపి ఫోర్కాస్ట్ ఏంటి, మార్కెట్ మనం ఊహించినట్లే. సో చెప్పా కదా, ఏం చెప్పాం మనం, సుడిగాలిలో పడవ ప్రయాణం. మార్కెట్లో ఆ ఫాల్ని చూసి నెగిటివ్గా మీరు అనుకోవద్దు. సో అది కారణం ఏంటో మనందరికీ ముందే తెలుసు. ఎవరైతే చాణక్య స్టాక్ ట్రేడర్ సబ్స్క్రైబర్స్ లాస్ట్ 2 videos చూసారో వాళ్ళకి ఈరోజు ఏం జరగబోతుందో ఆల్రెడీ ముందే తెలుసు. కాబట్టి ఏంటంటే కేర్ఫుల్గా ఆల్రెడీ ఉంటారు. సో ఇత్యాది విషయాలు చూద్దాం. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఫర్దర్గా థింగ్ ఏంటి, బ్రాడ్ డైరెక్షన్ ఆఫ్ ది స్టాక్ మార్కెట్ ఏంటి, ఎఫ్ఐస్ ఎక్కడైనా మారతారా లేదా, ఇత్యాది విషయాలతో సింపుల్గా వీడియోని ఎండ్ చేద్దాం. పదండి. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు. కాబట్టి వీడియోని లైక్ చేద్దాం. కొత్త వాళ్ళకి నేను సబ్స్క్రైబ్ చేయమని నేను చెప్పను, ఎందుకంటే ఒక 2-3 videos మన ఛానల్లోకి వెళ్ళి చూస్తే ఆటోమేటిక్గా నచ్చి సబ్స్క్రైబ్ చేస్తారు. చూడండి ఫ్రెండ్స్, బడ్జెట్ హైలైట్స్లో కీ హైలైట్స్ లాస్ట్లో చెప్పారు మేడం గారు. అప్డేట్ చూద్దాం. చూడండి ఒకసారి. నో ఇన్కమ్ ట్యాక్స్ టిల్ 12 lakhs యాజ్ పర్ ది న్యూ ట్యాక్స్ రిజైమ్ అనమాట. సో చూడండి. అలాగే సో మరి ఎంత పే చేయాలి, ట్యాక్స్ ఎట్లా అనేది ఒక స్ట్రక్చర్ అనేది ఇక్కడ నేను చూపిస్తాను. సో ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఫ్రెండ్స్, ఇవి ప్రీవియస్ స్లాబ్స్ ఎట్లా ఉన్నాయి అని ప్రీవియస్ ఇయర్కి సంబంధించి. ఇప్పుడు న్యూ రిజైమ్ ప్రకారం ఏంటంటే న్యూ ట్యాక్స్ రిజైమ్ ప్రకారం సో స్లాబ్స్ ఇలా ఉంటున్నాయి అనమాట. చూడండి. దాని ప్రకారం 12 lakhs శాలరీ వాళ్ళకి ఎలాగా ఎగ్జామ్షన్ వస్తుందో చూపిస్తాను. పదండి. 0 ట్యాక్స్ అనమాట. వాళ్ళు ఏమీ ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. చూపిస్తాను, పదండి. చూడండి ఫ్రెండ్స్, న్యూ ట్యాక్స్ రిజైమ్ ప్రకారం ఏంటంటే ఇప్పుడు సో మీకు కనుక శాలరీ 12 lakhs అనుకోండి. చూడండి, స్లాబ్ రేంజ్ ఇచ్చాను. ఇప్పుడు 0 to 4 lakh. న్యూ స్లాబ్స్ ప్రకారం ఏంటంటే 4 to 8 lakhs స్లాబ్ రేంజ్. ఎట్లా ట్యాక్స్ ఎంత పడుతుంది. సో చూడండి, దాని తర్వాత 10%కి ట్యాక్స్ ఎంత పడుతుంది. సో ఇలా చూడండి. ఓవరాల్గా మీకు 12 lakhs అనుకోండి. సో స్టాండర్డ్ డిడక్షన్ 75,000 కాబట్టి 60,000 అనేది రిబేట్లో పోతుంది. మీరేమీ పే చేయాల్సిన అవసరం లేదు. ట్యాక్స్ 0 అనమాట. ఒకవేళ మీ శాలరీ 12.75 అయినా కూడా స్టాండర్డ్ డిడక్షన్ 75,000 కాబట్టి సో మీరు కూడా ఏంటంటే 0% ట్యాక్స్కి ఎలిజిబుల్ అనమాట. అంటే 12.75 lakhs ఉన్న వాళ్ళ వరకు ఏంటంటే ట్యాక్స్ అనేది పే చేయాల్సిన అవసరం లేదన్నమాట. 0 ట్యాక్స్. కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీకు ఈ కొత్త రిజైమ్ ప్రకారం, న్యూ ట్యాక్స్ రిజైమ్ ప్రకారం ఎంత ట్యాక్స్ మీరు పే చేయబోతున్నారు, అలాగే ప్రీవియస్ ఇయర్లో ఎంత పే చేశారు అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. చూడండి ఫ్రెండ్స్, అలాగే బడ్జెట్ హైలైట్స్లో ఏంటంటే సో రైతులకి బెనిఫిట్ చేసే పాయింట్ ఆఫ్ వ్యూలో చూడండి. ఇక్కడ కిసాన్ క్రెడిట్ లోన్ లిమిట్ అనేది ఎర్లియర్గా 3 lakhs ఉంటే 5 lakhsకి ఇంక్రీజ్ చేశారు. అలాగే 1.5 lakh crore ఎడిషనల్ క్రెడిట్ అనేది ఎంఎస్ఎంఈకి నెక్స్ట్ 5 years ఇవ్వబోతున్నారు అనమాట. మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్కి అనమాట. సో ఇది కూడా కంట్రీ గ్రోత్కి, మన ఎకానమీ గ్రోత్కి సపోర్ట్ చేసేదే. అలాగే సోషల్ సెక్యూరిటీ స్కీమ్ ఫర్ జిఐజీ వర్కర్స్ అనమాట. అంటే ఫ్రీలాన్సర్స్, పార్ట్ టైం జాబ్స్ అలా చేసే వాళ్ళకి ఈ స్కీమ్ వర్తిస్తుంది. ఇది కూడా మంచి పాయింటే. అలాగే ప్రపంచం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు వెళ్తుంది కదా. 3 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్స్ ప్రవేశపెట్టబోతున్నారు. అలాగే ఇన్సూరెన్స్కి సంబంధించి ఏంటంటే ఎఫ్డిఐ ఇన్వెస్ట్మెంట్స్. చూడండి, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్. ఎఫ్డిఐ ఏంటంటే ఎర్లియర్గా 74% ఉంది, ఇప్పుడేమో 100%కి పెంచారు. సో కాంగ్రెస్ గవర్నమెంట్లో ఏంటంటే 50% లోపు ఉండేది కదా.
సో ఓవరాల్గా ఏంటంటే దీనివల్ల కొన్ని బెనిఫిట్లు ఉన్నాయి, కొన్ని మైనస్లు కూడా ఉన్నాయి. సో ఫారినర్స్ ఆక్యుపై చేస్తారనమాట మనల్ని. కాకపోతే ఏంటంటే మన దగ్గర మనీ లేదు కదా, అందువల్ల ఏంటంటే ఇన్వెస్టర్స్ని ఇన్వైట్ చేస్తున్నారని చెప్పి మనం అనుకోవచ్చు అనమాట. చూడండి ఫ్రెండ్స్, అలాగే మనకి ఇన్కమ్ ట్యాక్స్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా. కాబట్టి ఆదాయ పన్ను పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే భారీగా మినహాయింపులు ఉన్నాయనే విషయం మనకు అర్థమైపోయింది. శుభం. అలాగే నామినల్ జీడిపి ఎక్స్పెక్టెడ్ టు గ్రో 10.1% ఇన్ ఫినాన్షియల్ 26. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్. దీన్ని బేస్ చేసుకుని ఎఫ్ఐఐస్ ఏంటంటే మళ్ళీ బయింగ్కి వస్తారు. ఇమీడియట్గా మీకు డేటా ఇంపాక్ట్ కనిపించకపోవచ్చు, కానీ సోనర్ ఏంటంటే దే విల్ టర్న్, దే హ్యావ్ టు టర్న్. వేరే ఆప్షనే లేదు ఇక ఎఫ్ఐఐస్కి. వాళ్ళు కొనకపోయినా డిఐస్ రెండింతల వేగంతో బై చేస్తారు. కాబట్టి ఎఫ్ఐఐస్కి మాత్రం ఎందుకు నష్టపోతారు చెప్పండి. నామినల్ జీడిపి అనేది ఇలా ఉండొచ్చు అనేది అంచనా అనమాట. సో అలాగే ఫినాన్షియల్ 25 రివైజ్డ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది 10.18 lakh crores. ఫినాన్షియల్ 26కి ఏంటంటే క్యాపెక్స్ సీన్ అట్ 11.2 lakh crore అనమాట. ఫిజికల్ డెఫిసిట్ ఎలా ఉంటాయో ఇక్కడ ఇచ్చాను చూడండి జీడిపిలో. అలాగే చూడండి బడ్జెట్లో పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే ఈ ట్యాక్స్ బెనిఫిట్ పాయింట్ ఆఫ్ వ్యూ న్యూస్ అప్డేట్ వచ్చిన తర్వాత స్టాక్స్ ర్యాలీ అయ్యాయి. చూడండి ఫ్రెండ్స్, ట్యాక్స్ బెనిఫిట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే పీపుల్ యొక్క స్పెండింగ్ పెరిగిద్ది. చూడండి, జొమాటో ఖర్చు పెడతారా, నైకా, అలాగే కార్లు కొంటారు చూడండి. అందుకే చూడండి జొమాటో, మారుతి, ఆప్టస్ హౌసింగ్ ఫైనాన్స్, అలాగే డీమార్ట్. సో ఎట్లాంటి అన్నీ కూడా ఏంటంటే డీమార్ట్ మిడిల్ క్లాస్ కదా, ఇట్లాంటివన్నీ కూడా ఏంటంటే పెరిగాయి అనమాట. చాలా స్టాక్స్ పెరిగాయి. అట్లా అని చెప్పేసి ఇవి పెరుగుతాయి అని ఎగ్జాంపుల్స్గా తీసుకోవద్దు. అలాగే ఏంటంటే ఇన్సూరెన్స్లు ఇట్లాంటి ఇన్వెస్ట్మెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో విత్డ్రా చేస్తారు కదా పీపుల్. ఇంతకుముందు ఏంటంటే సెక్షన్స్ ప్రకారం చూపించుకోవచ్చు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్సూరెన్స్లు అట్లాంటివి. అందువల్ల ఏంటంటే ఆ సెక్టర్ కాస్త తడబడింది చూడండి ఒకసారి మార్కెట్లో. చూడండి ఫ్రెండ్స్, మీలో ఎవరికైనా డీమ్యాట్ అకౌంట్, ట్రేడింగ్ అకౌంట్ లేకపోతే రెండు కలిపి ఉంటాయి. ఇక్కడ కొద్ది అమౌంట్ ఉన్న పర్లా మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. స్లోగా ఇన్కమ్ పెరిగినాక యాడ్ చేసుకోవచ్చు. అట్లా చాలామంది ఏంటంటే స్టాక్ మార్కెట్లో స్లోగా ఇన్వెస్ట్మెంట్ చేసుకుని ఇన్వెస్ట్మెంట్లు పెంచుకుంటూ ఉంటారు. మీలో ఎవరికైనా ట్రేడింగ్ డీమ్యాట్ అకౌంట్ లేకపోతే చూడండి, ఇక్కడ నేను ఏంజల్ లింక్ ఇచ్చాను. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేసి కంటిన్యూ క్లిక్ చేస్తే 10 minutesలో అకౌంట్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో అకౌంట్ ఓపెన్ అయిన తర్వాత మీ ఐడిని మా టీం నెంబర్కి ఏంటంటే వాట్సాప్ చేయండి. ఎప్పుడైనా మీతో ఇంటరాక్ట్ అవ్వడానికి, వెబినార్లు చెప్పడానికి మిమ్మల్ని ఆ గ్రూప్లో యాడ్ చేస్తే ఏంటంటే మీకు ఇన్ఫర్మేషన్ వెబినార్ లింక్ సెండ్ చేయడానికి పనికి వస్తుంది అనమాట. కాబట్టి మన లింక్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేస్తే ఐడిని మా టీం నెంబర్కి పంపించండి అనమాట. వాళ్ళు ఏంటంటే ఫ్లాట్ 20 rupees per order ఛార్జ్ చేస్తున్నారు. సో కాబట్టి డిస్కౌంటెడ్ బ్రోకర్స్ గమనించగలరు. గవర్నమెంట్స్ అంతా బాగానే ఉంది, మరి నిఫ్టీ ఎందుకని అనుకున్నట్లు పైకి వెళ్ళలేదు అనుకుంటున్నారా? చూడండి, నిఫ్టీ వోల్టాలిటీ మనం మొన్నే ప్రెడిక్ట్ చేసాం. నిన్న జాగ్రత్త అని కూడా మీకు టెలిగ్రామ్ గ్రూప్లో ఇన్ఫామ్ చేయడం అనేది జరిగింది. సో మీరు చూస్తే కనుక 23,085 దగ్గర ఉన్నప్పుడే మనం ఈ ర్యాలీని ప్రెడిక్ట్ చేసాం 23,458 దాకా అని. సేమ్ థింగ్ ఏంటంటే 23,425 తర్వాత జాగ్రత్త అన్నాను. ఎందుకంటే ఏ క్షణమైనా ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు. నిన్న చెప్పిందే మొన్న చెప్పిందే మీ అందరికీ. ఎందుకనంటే రీటైల్ పీపుల్ ఏంటంటే ఈ లైన్ దాకా ఆగుతారు. ఇది రెసిస్టెన్స్ లైన్ అనుకొని ఈ లైన్ దాకా ఆగి దీని తర్వాత బై చేస్తారు. ఇన్ఫ్యాక్ట్ పాజిటివ్గా క్లోజ్ అయింది కాబట్టి ఎర్లీ మార్నింగ్ బై చేసి ఉంటారు, ఎందుకంటే దాటింది కాబట్టి. చూడండి సార్, ఇది దాటింది అని రీటైల్ పీపుల్ బై చేసే టైంలో ఎఫ్ఐఎస్ అప్పటిదాకా ఎఫ్ఐఎస్ కానీ డిఎస్ కానీ ఎవరైనా ఇన్స్టిట్యూషన్స్ కింద నుంచి బై చేసుకుంటూ వచ్చారు. కాబట్టి ఇది దాటిన తర్వాత బై చేయాలంటే వాళ్ళకి ఆర్డర్లు దొరకవు. కానీ ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవాలంటే అదే సరైన సమయం, అంతే కదా. రీటైల్ పీపుల్ బై చేస్తున్న ఏరియాలోనే వీళ్ళు సెల్ కొట్టగలరు. ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నారు. చూడండి జాగ్రత్తగా ఈ లైన్ కింద చూడండి బయింగ్ జరుగుతుంది. ఎందుకని ఈ లైన్ తర్వాత బై చేసి రీటైల్ పీపుల్ ఈ లైన్ కన్నా కింద స్టాప్ లాస్లు పెడతారు. ఎందుకంటే బిగినింగ్లో నేను కూడా సేమ్ కైండ్ ఆఫ్ లాజిక్స్ ఫాలో అయ్యేవాడిని. తర్వాత అబ్జర్వేషన్తో నేను నా వ్యూస్ని మార్చుకున్నాను. సో న్యూ మెథడ్స్ నేను డిజైన్ చేసుకున్నాను, అంతే, అంతకంటే ఏం లేదు. కాబట్టి అబ్జర్వ్ చేయమంటాను. సో చూడండి, మీరు ఎప్పుడు చూసినా కూడా ఈ లైన్ కన్నా కిందకు వచ్చినప్పుడల్లా మీరు చూడండి, మీరు మార్కెట్లో ఈ లైన్ కన్నా కిందకు వచ్చినప్పుడల్లా బయింగ్ జరుగుతుంది. ఆ లైన్ పైకి వెళ్ళినప్పుడల్లా ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. చెడేం కాదు, వాళ్ళకి పైకి వెళ్ళే ఉద్దేశం ఉంది. దట్ డస్ నాట్ మీన్ రేపు వెళ్తుందని కాదు. కాస్త రీట్రేస్మెంట్ కోసం వెయిట్ చేస్తే బాగుండని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే రీట్రేస్మెంట్ ఏదైనా వస్తే ర్యాలీ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగుంటుంది స్పెక్యులేట్ చేయడానికి.
రీట్రేస్మెంట్ రాకుండా కూడా పైకి వెళ్ళచ్చు, దానికి అది మన చేతుల్లో లేదు అది. సో కానీ రీట్రేస్మెంట్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు నేను మళ్ళీ వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తాను. చూడమంటే ఈ ర్యాలీ యొక్క పుట్టుకలోనే మనం ఐడెంటిఫై చేసాం. కాబట్టి ప్రాఫిట్ బుకింగ్ వాళ్ళు చేయకముందే మనం ఒక స్టెప్ ముందున్నాం. ఒక్క అడుగు ముందుండటం వల్ల మన ఛానల్ ఏంటంటే ఎక్కువ మంది రీటైల్ పీపుల్కి రీచ్ అవ్వట్లేదు. కానీ ఎప్పటి నుంచో స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి తెలుసు, మనం చాలా ముందుగా ఐడెంటిఫై చేస్తాం ర్యాలీనైనా ప్రాఫిట్ బుకింగ్నైనా అనే విషయం తెలుసు. సేమ్ థింగ్ నేను మరొకసారి చెప్తున్నాను, F&Oకి అనుకూలమైన సమయం కాదు. కాస్త రీట్రేస్మెంట్ వస్తే ఇప్పుడు థింగ్స్ బాగున్నాయి కాబట్టి ఆ మూమెంట్ అని చూసి అనుకూలమైతే మీకు అనుకూలమైందని చెప్తానమాట. అప్పటిదాకా లెండింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తూ ఉండండి అని చెప్పి చెప్తాను. చూడండి సార్, బ్యాంక్ నిఫ్టీ కూడా లాస్ట్ నైట్ కూడా వీడియోలో మీకు చెప్పాను. లాస్ట్ నైట్ ఎక్కువ మంది వీడియో చూసినట్లేరు ఫ్రైడే అని. సో ఈ లైన్ పైన జాగ్రత్త అని చెప్పాను. ఈ లైన్ పైన క్లోజ్ అయింది కదా అని చెప్పి అగ్రెసివ్గా బై చేసి ఉంటారు చాలామంది ఐఎలాజిక్తో, రెసిస్టెన్స్ దాటింది అని. చూడండి ఫ్రెండ్స్, మీ మనసు చెప్తానే ఉంటుంది ఈ లైన్ దాటుతుందా లేదా, అది ప్రెడిక్ట్ చేస్తే కింద నుంచి మీకు ఉపయోగపడుతుంది. ఆ లైన్ దాటినాక వదిలేయాలి యాక్చువల్గా. కానీ తప్పని నన్ను మెథడ్స్ అట్లా ఉంటాయి మనకి సోషల్ మీడియాలో. ఇనీషియల్ డేస్లో నేను ఫేస్బుక్ చూసి హిందీ ఇంగ్లీషు వాళ్ళు ఫేమస్ పర్సన్స్ ఉన్నారు కదా, వాళ్ళ ఫేస్బుక్లో ఏంటంటే వాళ్ళు ఇచ్చే లాజిక్ ప్రకారం నేను కూడా ఏంటంటే ఈ లైన్ దాకా వెయిట్ చేసి బై చేసేవాడిని. తర్వాత ఏంటంటే స్టాప్ లాస్ హిట్ అయ్యేది, లైన్ కింద స్టాప్ లాస్ పెట్టేవాడిని, స్టాప్ లాస్ హిట్ అయ్యేది. ఒక 2-3 టైమ్స్ అబ్జర్వ్ చేసిన తర్వాత ఒక 2-3 మంత్స్ అబ్జర్వ్ చేశాను. తర్వాత అర్థమైంది. సో ఏంటంటే ఇన్స్టిట్యూషన్స్ ఏంటంటే కరెక్ట్గా లైన్స్ పైనే వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటున్నారు, మనం స్టాప్ లాస్ పెట్టే ఏరియాలో వాళ్ళు బై చేస్తున్నారని. సో సేమ్ థింగ్ ఏంటంటే మీ మనసు చెప్తుంది ఈ లైన్ దాటేదాకా ఆగి ఇక్కడ బై చేయమంటే, ఊపు చూస్తుంటే ఈ లైన్ దాటేలాగా అనిపిస్తుంది కదా, ఎందుకని ఆ లైన్ దాటేదాకా ఆగాలి అని మీకే అనిపిస్తుంది. నేనేం కొత్తగా అప్పట్లో కాదు, దాన్ని మీరు సప్రెస్ చేస్తారు. ఎందుకంటే వీఆర్ ఫాలోయింగ్ సంథింగ్, ఎవరో రెసిస్టెన్స్ లైన్ డ్రా చేయాలి, ఎవరో సపోర్ట్ లైన్ డ్రా చేయాలి, 4-5 సోషల్ మీడియాలో మ్యాచ్ అవ్వాలి, దాని తర్వాతే నేను బై చేయాలి అలా అనుకుంటాం మనం. దానివల్ల ఏంటంటే మన ఇన్నర్ ఫీలింగ్స్ సప్రెస్ అవుతున్నాయి. కానీ మీ మనసు ఆల్రెడీ ఏంటంటే చాలాసార్లు చెప్పే ఉంటుంది, మీలో చాలామంది చెప్పే ఉంటుంది, నాకు చెప్పింది, నేను దాన్ని విన్నాను అంతే. సో ఎందుకని లోయర్ లెవెల్లో బై చేయకూడదు, ఎందుకని ఇది దాటేదాకా ఆగాలి అనే క్వశ్చన్ అనేది డిఫరెంట్ మెథడ్స్ని ఐడెంటిఫై చేయడానికి నాకు హెల్ప్ చేసింది అనమాట. అది చెడేం లేదు, బ్యాంక్ నిఫ్టీలో కూడా మూవ్మెంట్ పైకే ఉంది. కాకపోతే ఏదైనా మళ్ళీ రీట్రేస్మెంట్ వస్తే చూడాలి, లేదా డైరెక్ట్గా పైకి వెళ్తుందా అన్నది ఇవాళ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా రేపు రన్నింగ్ మార్కెట్లో చూద్దామని చెప్పి చెప్తాను. సో అదనమాట, రేపు ఇన్ ద సెన్స్ మండే మార్కెట్లో చూద్దామని చెప్పి చెప్తానమాట. కాస్త రీట్రేస్మెంట్ వస్తే ర్యాలీస్ కూడా మంచిగా వస్తాయి అనమాట మన వ్యూ. ఎందుకంటే మనం ఇనిషియేషన్స్ లాగా బల్క్ క్వాంటిటీతో అటు ఇటు ఆపరేట్ చేయలేం కదా, కాబట్టి మనకేంటంటే అప్ ట్రెండ్లో రీట్రేస్మెంట్సే మనకి పనికి వస్తాయి అనమాట. సో నామినల్ జీడిపి నెంబర్స్ ఫోర్కాస్ట్ మంచిగా ఉంది, బడ్జెట్ కూడా సంతృప్తికరంగా ఉంది. కాకపోతే పీపుల్ క్లీన్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ గురించి, రైల్వేస్ గురించి ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు, అటువైపు ఏం మాట్లాడలేదు కదా. అందుకే అంతకుముందు సంవత్సరంలో ఉన్న అట్లుగానే బడ్జెట్లు ఉంటాయి అనుకోకూడదు అనమాట. సో కాబట్టి అదనమాట. ఇంకా క్లియర్ కట్గా రేపటి వీడియోలో ఈ బడ్జెట్ వల్ల బెనిఫిట్ అయ్యే స్టాక్స్ ఏంటి, ఇబ్బంది పడే స్టాక్స్ ఏంటి అనేది అంచనా వేద్దాం. మీ వ్యూ ఏదన్నా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీ కామెంట్స్ని కూడా నేను కన్సిడర్ చేస్తాను. సో రేపటి దాకా సెలవు మరి. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ డే.